మా ప్రియ సంగమా, బైబిల్ స్టడీకి చేరి వచ్చిన బిడ్డలందరికీ నిండు హృదయంతో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. బైబిల్ స్టడీలో మనం పరిశీలిద్దాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించేవారమే ఉండాలి. ఎందుకంటే మన పరిశీలన లేకపోతే మీకు క్లారిటీ రాదు. అందుకే బైబిల్ మీద పట్టు ఉండాలి మీకు అని చెప్తూ ఉన్నాము. అలాగే మనము క్రైస్తవులు అనబడిన వారము. నీ పరుగు ఎక్కడ, నీ గురి ఎక్కడ అని దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏముంటుంది ఉద్దేశాలు ఉంటాయి. అదే అడుగుతున్నాడు దేవుడు. మరి నీ గురి ఎక్కడ? నువ్వు లోకం వైపు నువ్వు పరుగులెత్తుతూ ఉన్నావా, లేకపోతే దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? నీ పరుగు ఎక్కడ? నీ పౌరసిటీ ఎక్కడ? పరలోకమా పాతాళమా? నీ ఆత్మ ఉన్నగానే దీని గురించి నీవు తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన విషయాలు, మహాజ్ఞానుల సంగతులు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో, మనం లేఖనాల్లో మనకు దేవుడు రాయించి ఉంచాడు. మరి పరిశోధన చేద్దామా? బైబిల్ మనం చదువుకుందామా? కొన్ని విషయాలు. నీ గురి ఎక్కడ? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీ గురి ఎక్కడుంది? చాలా మంది గురి ఎక్కడ పెడుతూ ఉంటారంటే, పిల్లలు, యవ్వనస్తులు ఉద్యోగం మీద గురి ఉంటుంది. చాలా మంది ఒక గురి అనేది మానవునికి ఎంత అవసరం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం గతించిపోతుంది. మరి నీ గురి ఎక్కడ ఉంది అనే విషయాల్లో కొన్ని విషయాల మీద నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆశ ఉందండి మీకు అందరికీ? చూడండి, మన బైబిల్లో మనం పరిశీలించుకుందాం. నీ గురి ఎక్కడ అనే బహుమానం వెంట పరుగులెత్తుతున్నావు. బహుమానం వెంట పరుగులెత్తుతున్నావు. ఇక్కడ వెళ్తున్నా, నీ బహుమతి వెంట పరుగులెత్తుతున్నావు. నీ బహుమతుల కొరకు పరుగులెత్తుతూ ఉన్నావు అంటున్నాడు. అంటే ఈ బహుమతుల గురించి కాదు కానీ, ఈ బహుమతులు ఈ లోకములో ఆశలు కాదు కానీ, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీకు పరలోకములో ఉన్నది. క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయాలు చక్కగా నీవు నేర్చుకోవాలి. విద్యార్థిగా చక్కగా నీవు ఒక విద్యార్థిగా ఉన్నది, ఒక టీచర్గా తయారు కావాలి. టీచర్ అయిన తర్వాత కొంతమందికి చెప్పేవారుగా తయారు కావాలి. అలా చెప్పేవారుగా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. మరి నీ పరుగు ఎక్కడ? బహుమతి వెంట పరిగెత్తిన వ్యక్తిని గురించి విభయపరుస్తూ ఉన్నాను. బిలాము వల్ల ఆ దర్శనమే కోల్పోయాడట. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన ఆలోచనలు, దేవుడిచ్చిన క్రియలు, దేవుడిచ్చిన పని అన్నిటి కూడా వదిలిపెట్టి పరుగులెత్తి ఉన్నాడు. బహుమతుల కొరకు పరుగులెత్తాడు. కాబట్టి ఆయన ఏమైపోయాడట? బిలాము వల్ల ఆ దర్శనము కోల్పోయినట్టుగా మనము చూసుకుంటున్నాం. ఇది మొదటి మాట. రెండు మాటలను మనం చూపిస్తూ ఉన్నాను. అది వెండి వెంట పరుగులెత్తారంట. అంటే ఈ లోకంలో కావాలంటే ఏం కావాలి? ధనం ఉండాలి. ఏముండాలి? బంగారు ఉండాలి, మేడలు ఉండాలి, మెద్దలు ఉండాలి, అన్నిటికీ కూడా కార్లు ఉండాలి, అన్నీ ఉండాలి అనుకుంటూ ఉన్నారు. వెండి వెంట
పరుగెత్తుతున్నారట. అంటే దేవుడు చెప్పినది ఈ లోకము గతించిపోతుంది, నా మాటలు ఎన్నడూ గతించలేనివి అనే మాట మాత్రం మర్చిపోయారు. డబ్బు వైపు చూస్తూ ఉన్నారు. డబ్బు వైపు చూసిన వారు ఏమయ్యారో చూద్దామా? వెండి వెంట పరుగులెత్తారంట. మరి అలాంటి డబ్బు కొరకు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. డబ్బు కొరకు మరి ఆయన ఏం చేశాడు? ఆయన పేరు కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇస్కరియోతు యూదా గారి ప్రాణాన్ని కోల్పోయాడు. ఏం ఆశించాడు ఈయన? డబ్బు ఆశించాడు, నాణ్యం ఆశించాడు, వెండిని ఆశించాడు, ఈ లోకమై పరుగులెత్తాడు. ఇస్కరియోతు యూదా ప్రాణాలను కోల్పోయాడు. ఇది రెండో మాట. మూడో మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ధనమును వెంట పరుగులు తీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్ అంటే? ఉన్నారండి. గెహజీ వల్ల రోగము సంభవించి ఉన్నది అంటే ఎవరంట? ధనం వెంట పరుగు తీసిన ఎవరున్నారు అక్కడ? గెహజీ వల్ల ఏమొచ్చింది? అక్కడికి రోగం సంభవించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ధనం వెంట పరుగు తీసిన వారు ఏమంట? గెహజీ వల్ల రోగం సంభవించినట్టుగా అనే మూడో మాట మనము విన్నాం. నాలుగో మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ప్రేమ వెంట పరుగులెత్తిన వారు. ప్రేమ, ఈ లోకంలో యవనస్తులు ఉన్నారు, నేరాల ఘోరాలకు వెళ్తూ ఉన్నారు. పబ్బుల్లో చూడాలి, ఆ ఫ్రెండ్షిప్ డే చూసే ఆ రోజు చూడాలండి. తల్లిదండ్రులకు నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను, ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ పబ్బుల్లో చూడాలి, ఆ పార్కుల్లో చూడాలి, ఆ రోజంతా ఎంజాయ్ అంటూ ఉన్నారు. అంటే వాళ్ళ గురించి ప్రేమ వెంట పరుగులెత్తుతున్నారు. పరుగులెత్తిన వ్యక్తి ఒక వ్యక్తి మన బైబిల్లో కనిపిస్తున్నాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంసారంలో ఏమొచ్చిందంటే ఆయనకి గుడ్డివాడుగా అయిపోయాడు. ఏమైపోయాడంట? ప్రేమ వెంట పరుగులెత్తిన వ్యక్తి ఎవరంట? సంసోను వల్ల గుడ్డివాడు అయిపోయాడంట. అంటే లోకాన్ని చూడుకున్నట్టుగా గుడ్డివాడుగా అయిపోయాడంట. అంటే ప్రేమలో వెంట పడుతూ ఉన్నవారు ప్రేమ గురించి, మరి ఈ లోక ప్రేమల గురించి, మరి వెళ్ళిపోయిన వ్యక్తిని గురించి, మీకు సంసోను గురించి నేను గుడ్డివాడుగా అయిపోయాడు అనే మాట మనం తెలుసుకున్నాం. ఇది నాలుగో మాట. ఐదో మాట కూడా తెలుసుకుంటున్నాం. చూడండి, స్త్రీలు వెంట పరుగులెత్తారు. స్త్రీలు వెంట పరుగులెత్తుకు అంటే వెంట పడవద్దు అని. మరి ఆయన సల్మాన్ వల్ల విస్తరింపబడతాయి అంటే విసర్జించాడంట సల్మాన్ కూడా. సల్మాన్ వల్ల విసర్జించబడతాయి. స్త్రీలు వెంట పరుగులెత్తుకు అంటున్నాడు. మరి అక్కడ సల్మాన్ వల్ల విసర్జింపబడతాడు అనే మాట మనం తెలుసుకున్నాం. ఐదో మాట. ఆరో మాటలో పవిత్రత వెంట పరుగులెత్తు. ఆ పరుగులెత్తిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యోసేపు గారు మనకు కనిపిస్తాడు. యోసేపు వల్ల హెచ్చింపబడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. యోసేపు ఆ వ్యభిచారము నుండి, ఆ పాపము నుండి విసర్జించిన వ్యక్తిగా యోసేపు గారు మనకు కనిపిస్తున్నాడు. పవిత్రత వెంట పరుగులెత్తు. ఏమంట? పవిత్రత ఉండే గాని ఈ పరుగులెత్తాలి, టయానికి రావాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని దగ్గరికి పరిగెత్తుకుని రావాలనే మాటను యోసేపు వల్ల హెచ్చింపబడినట్టుగా మనం యోసేపు గారిని చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తి గురించి కూడా నీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యథార్థత వెంట పరుగులెత్తు. ఉన్నట్టుగా మాట్లాడేవారు యథార్థవంతులు, న్యాయవంతులు, అన్యాయాన్ని విసర్జించిన వారు ఎవరైనా ఉన్నారా? ఏబు వల్ల ఆశ్రయించబడతారు. ఏ మాట. మరి 7 మాటలు మనము తెలుసుకున్నాం. నీకు ఎక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బహుమతులకు నువ్వు పరుగులెత్తుకు అంటే బిలాము వల్ల దర్శనం కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం.
ఇది మొట్టమొదటి మాట. వెండి వెంట పరుగులెత్తుకు ఇస్కరియోతు యూదా ప్రాణాన్ని కోల్పోయాడు. ధనము వెంట పరుగులెత్తుకు డివేజు వల్ల రోగం సంభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వెంట పరుగులెత్తుకు సంసోను వల్ల గుడ్డివాడైతావు. ఐదో మాట, స్త్రీల వెంట పరుగులెత్తుకు సొలొమోను వల్ల విసర్జింపబడతావు. ఆరో మాట, పవిత్రత వెంట పరుగులెత్తు యేషపు వల్ల హెచ్చింపబడతావు. యథార్థత వెంట పరుగులెత్తు యేపు వల్ల ఆస్వాదించబడతావు. ఈ 7 మాటలు కూడా మరి ఇంతవరకు మీరు విన్నారు. 7 మాటలు కూడా నీ గురి ఎక్కడ? ఈ బైబిల్ స్టడీలో విన్న బిడ్డలు అందరికి కూడా మీరు సత్యం తెలుసుకొని దేవుడి కొరకు నిలబడాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటు వాక్యాన్ని దేవుడి వాక్యం దీవించి బలపరచును గాక. ఆమేన్.